అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వినాయక చవితి అనగానే చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ ఒక ఉత్సాహం ఉంటుంది. ఈ వీడియోలో ఈరోజు నేను మీకు బెంగళూరులో అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న కొన్ని వినాయకుల్ని చూపిస్తాను. ఇక్కడ బెంగళూరులో ఏంటంటే మోస్ట్లీ కర్ణాటకలో ఉంటుందేమో నాకు తెలియదు కానీ బెంగళూరులో మాత్రం ఈ భాద్రపద మాసం అంతా కూడా అక్కడక్కడ ఒక్కొక్క వీధిలో ఇట్లా వినాయకుడిని పెట్టి 3 days 5 days ఇట్లా పెట్టేసి పూజలు జరిపి నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో మేము అలాగా కొన్ని వినాయకుల్ని కవర్ చేసాము ఒకరోజు మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళి. ఈరోజు వచ్చి నేను చూపించే వీడియోలో స్టార్టింగ్ డే నుంచి ఎలా చేశారో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ డే ఈ బ్యానర్ వేసి ఇంకో పెద్ద మాల వేసి అండ్ క్రాకర్స్ కాల్చి ఇవన్నీ చేశారు. అంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ డే నుంచి అనమాట. ఇది వినాయక చవితికి ముందే చేసేసారు, బట్ ఇది నేను అనుకోవడం అందరికీ తెలియడం కోసం అయి ఉంటుంది. సో అలా బ్యానర్ కట్టేశారు. తర్వాత ఒకరోజు పందిరి గుంజ నాటారు. ఆ తర్వాత ఇలా ఈ లాగ్స్ అన్నీ తీసుకొచ్చి ఒక పందిరి వేశారు. ఇది మనం చూసేదానికి ఈజీగా అనిపిస్తుంది కానీ దీని వెనక చాలామంది కష్టం ఉంటుంది. అంటే అఫ్కోర్స్ వాళ్ళ వృత్తి అయ్యి ఉండొచ్చు అది, బట్ చూసారు కదా ఎలా ఆ లాగ్స్ మీద అంతా నిలబడుకొని చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ రోజుకే రాత్రంతా కూర్చొని వాడి పూలన్నీ డెకరేట్ చేసేసారు. అండ్ వినాయకుడిని తీసుకొచ్చేదానికి లోపలికి అక్కడ ట్రాలీ లాంటిది ఒకటి పెట్టున్నారు. సో ఇదండి మధ్యాహ్నానికి వినాయకుడు వచ్చేసాడు అనమాట. ఏ రోజైతే వినాయకుడిని పెడుతున్నారో సో ఆ రోజు మధ్యాహ్నానికి వినాయకుడు వచ్చేసారు. సో ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టారు. అండ్ ఇదంతా కూడా కళ్ళకి మామూలుగా గుడ్డ కట్టేస్తారు కదా, సో అంటే ముందు పూజ చేయకముందు అలా జరిగిందన్నమాట. తప్పెట్లతోటి ఆ రోజు వినాయకుడు లోపలికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఫుల్ సందడి. మా వీధి మొత్తం 3 days ఫుల్ సందడి. వినాయకుడు అయితే చాలా హ్యూజ్గా అనిపిస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అఫ్కోర్స్ కళ్ళకి గుడ్డ కట్టేస్తున్నారు. అండ్ ఇది నైట్ అన్నమాట. పూజ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారా లైటింగ్, జనాలు ఎంత బాగుందో కదా. ఇంకా చాలామంది వచ్చారు. ఆ రోజు లైవ్ కౌంటర్ దోశ పెట్టారు. అమ్మ ఫుల్ ఎంత రష్ అంటే అంత రష్ చెప్పలేము. పొద్దున సాయంత్రం ప్రసాదాలు అది కామన్ ఎక్కడైనా, బట్ ఆ రోజు మాత్రం లైవ్ కౌంటర్ దోశ పెట్టారు కాబట్టి చాలా రష్ ఉంది. అది చూస్తున్నారు కదా. ఇది బాగా నైట్ అయిపోయిన తర్వాత మేము వెళ్ళాం కిందకి, అప్పుడు తీసుకున్నాం అనమాట ఇవన్నీ. ఫుల్ వీధి మొత్తం కళకళలాడుతూ లైటింగ్లతోటి అబ్బా జనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఒక 3 days అయితే ఫుల్ సందడే. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది బెంగళూరులోనే ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా అని. ఎందుకంటే బెంగళూరుకి నార్మల్గా ఐటీ హబ్ అని అదని ఇదని చాలా పాష్ కల్చర్ అని ఇది అంటారు కదా. సో బట్ ప్రతి ఫెస్టివల్ని ఇక్కడ అంతే ట్రెడిషనల్గా చాలా బాగా చేస్తారు. డెకరేషన్ అయితే మాత్రం అదిరిపోయింది, చాలా బాగుంది. చూడండి గణపతి, గౌరీదేవి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా గౌరీదేవిని ఎప్పుడు ఈ వినాయక చవితి అప్పుడు వినాయకుడితోటినే గౌరీదేవిని కూడా పెడతారనమాట. వినాయకుడైతే ఇక్కడ నాకు భలే నచ్చాడు. చాలా లైవ్లీగా ఎంత అందంగా అనిపించాడో. ఆ మాల కానీ పక్కన గౌరీదేవి, తర్వాత ఆయన వాహనం అబ్బబ్బబ్బబ్బా. ఇది నిమజ్జనం రోజు రాత్రి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, జనాలు రావడం పోవడం. అండ్ ఇక్కడ బాగా నాకు నచ్చేది ఇక్కడ డ్రమ్స్ అనమాట. కేరళ నుంచి తీసుకొస్తారు కదా అది. మేము పక్కనే కూర్చున్నాము. అంటే నేను ఇక్కడ మూవ్ అవ్వలేకపోయాను అనమాట ఆ టైంలో. సో అందుకని అక్కడ కూర్చుంటే ఓ గాడ్ అసలు ఎంత డివైన్ ఫీలింగ్ అంటే చెప్పలేను. చాలా బాగుంది. అండ్ వీళ్ళతో పాటు తప్పెట్లు కూడా వచ్చాయి, అది కూడా చూపిస్తాను మీకు. మీరు ఏదైనా మంచి పని చేయాలి అని అనుకుంటే మాత్రం ఇట్లాగా వీళ్ళు వస్తారు కదా, వచ్చినప్పుడు ఆ తీసుకొచ్చిన వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదా ఇంకేదైనా ఫెసిలిటీస్ ఇవ్వడం అది వేరే విషయం. బట్ మీరు మాత్రం వాళ్ళకి మంచినీళ్ళు కానీ జ్యూసులు కానీ అట్లాంటివి ఏమన్నా వాళ్ళకి ఇవ్వడం చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఆర్గనైజర్స్ ఇస్తారు, ఇవ్వరని నేను చెప్పను. బట్
మనం ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు వీళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. ఆ డ్రమ్స్ కొట్టడం అనేది ఒక చిన్న విషయం కాదు. అది అసలు ఎంత బాడీ మొత్తం అండ్ ఫుల్ ఎనర్జీతో చేస్తారు. వాళ్ళ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంది. సో మనం కనుక జ్యూస్లు కానీ టీలు కానీ ఇట్లా కాఫీలు అండ్ వాటర్ ఇట్లాంటివి ఇస్తే చాలా మంచిది. వాళ్ళకి ఎనర్జీని ఇచ్చిన వాళ్ళం అవుతాము అండ్ మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? పూజారి వచ్చి పూజ చేయడం కానీ అండ్ హారతి ఇవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అక్కడ గౌరీదేవిని తీసుకెళ్ళేదానికి ఒక చిన్న ఉయ్యాల లాంటిది కూడా అరేంజ్ చేస్తున్నారు. ఎటు కదలలేక అక్కడే కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానివల్ల అక్కడే కూర్చున్నాము. అమ్మ బాబోయ్ ఏమి సౌండ్ రా బాబోయ్. బట్ ఇవన్నీ నేను ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకేం అనిపించలేదు, బాగా నచ్చింది కూడా నాకు. అండ్ తర్వాత ఈ తప్పట్లు ఇవన్నీ కొట్టడం తర్వాత క్రాకర్స్ కాల్ చేసి స్వామివారిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. సో ఒకసారి ఇదంతా జనాలంతా వెళ్ళిపోయిన తర్వాత, వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ వీధి చూస్తే అబ్బా అనిపించింది. అంటే అప్పుడే వెళ్ళిపోయాడా వినాయకుడు అన్న ఫీలింగ్ అనమాట. అంత కోలాహలంగా ఉంది కదా 3 days. సో ఇప్పుడు సడన్గా అట్లా మూవ్ అయిపోయేసరికి ఒకలాగా అనిపిస్తుంది. ఇంకో 1 day 2 days అట్లా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఇది మా బెంగళూరులో వినాయక మహోత్సవ సంబరాలు.